తెలంగాణ వణికిపోతుంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుంటపోతగా కురుస్తున్న వర్షానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆగమాగమవుతుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురుస్తుంది. కేవలం 5 గంటల్లోనే ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 174 మిల్లీమీటర్ల వర్షం కురిసిందంటే వరుణుడి ప్రతాపం ఎలా ఉందో ఊహించవచ్చు. మధ్యాహ్నం 2 గంటల వరకే ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 170, రామ్నగర్లో 167, సత్నాలో 156, ఆదిలాబాద్లో 150, గుడిహత్నూర్లో 149, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 141 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణలోని 13 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం కురవగా 18 ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. వరద పోటెత్తడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు నిండిపోవడంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలారు అధికారులు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం డ్యాంలో 1,10,000 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో డ్యాం 17 గేట్లను ఎత్తి 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన వరదంతా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతుంది. ఇక కొమరం భీం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో అధికారులు 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రేతో పాటు సిర్పూర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాలు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు. వాగులు, నది పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా త్వరితగతిన చర్యలకై అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. ఉత్తర తెలంగాణకు వచ్చే 2 రోజులు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అధికారులు అప్రమత్తమై ప్రజలను అలర్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్లౌడ్ బరెస్ట్ అయిందా అనిపిస్తుంది. అంతటి భారీ వర్షం నమోదైంది. ఈ వర్షాకాలం సీజన్ లోనే రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు కురవని వర్షము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసింది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అత్యధికంగా భారీ వర్షపాతం నమోదైంది. దీంతో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వాగులు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. వాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల కాజ్వే పైకి కూడా వాటర్ వచ్చేసినాయి. లో లెవెల్ వంతెనలన్నీ కూడా మునిగిపోయాయి. బ్రిడ్జిలు కూడా మునిగిపోయి వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా కాలనీలోకి, ఇళ్లలోకి కూడా నీళ్లు చేరింది. దాంతో పాటు పొలాలు, పంట పొలాలు, పత్తి, వరి పొలాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి అటు ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి ఉదయం 11-12 గంటల వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో తాంసీ, తలమడుగు, బేలా ఈ మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి, భీమిని, నెన్నెల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సంబంధించిన తిర్యాని, బెజ్జూరు, పెంచికల్పేట, నార్నూరు, కెరమెరి, ఆదిలాబాద్ జిల్లా సంబంధించింది ఉట్నూరు, తలమడుగు, తాంసీ ఈ మండలాల్లో భారీ వర్షం నమోదైంది. దీంతో ఈ మండలాల్లో ఉన్నటువంటి వాగులన్నీ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి కడెం ప్రాజెక్టు గేట్లను కూడా అధికారులు లిఫ్ట్ చేశారు. 18 గేట్లకు 16 గేట్లను లిఫ్ట్ చేసి 1,56,000 క్యూసెక్ల వాటర్ ని రిలీజ్ చేశారు. కడెం ప్రాజెక్ట్ కి ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 1,56,000 అవుట్ఫ్లో ఉంది. ఎగువ నుంచి ఇంకా భారీగా
వరద వస్తున్నటువంటి నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 4.699 టీఎంసీల గాను ప్రస్తుతానికి 3.125 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేశారు. ఎందుకంటే ఎగువ నుంచి భారీగా వస్తున్నటువంటి వరద నేపథ్యంలో అవుట్ఫ్లోన్ అయితే ఎక్కువగా పంపిస్తున్నారు. ఎందుకంటే గత 2022-23 సంవత్సరంలో కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు ఎక్కువగా వాటర్ స్టోరేజ్ చేయకుండా పంపిస్తున్నారు. కడెం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల కూడా ఎక్కువగా ఉన్నటువంటి చాలా గ్రామాల పొలిమేర వరకు కూడా నీళ్ళు వచ్చేసింది. చాలా పంట పొలాలు కూడా నీట మునిగిపోయాయి. భారీగా వస్తున్నటువంటి వరద ప్రవాహంతో దిగువన ఉన్నటువంటి గ్రామాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా సరే హెచ్చరికలు కనుక జారీ చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు పునరావాస కేంద్రాలు కూడా వెళ్ళొచ్చడానికి అందు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇక ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాకు వచ్చేసి మంచిర్యాల టౌన్ పక్కన ఉన్నటువంటి రాళ్లవాగు అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. రాళ్లవాగు ప్రవాహంతో అటు చాలా గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రవాహం అంతా కూడా గోదావరి నదిలోకి వెళ్తుంది. ఎక్కడైతే రాళ్లవాగు పైన లో లెవెల్ బ్రిడ్జెస్ ఉంటాయో అక్కడ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరు కూడా రాళ్లవాగు సందర్శనకు రావద్దని, అటు ఇటు దాటొద్దని కూడా ఆ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మంచిర్యాల జిల్లాలో ఉంది. భారీగా కురిసినటువంటి వర్షాలతోటి మంచిర్యాల, ఇటు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఓపీ పనులు కూడా తీవ్రమైనటువంటి ఆటంకం నెలకొంది. ఈ పరిస్థితి మరొక 2-3 రోజుల పాటు ఉండొచ్చని కూడా సింగరేణి అధికారులు తెలిపారు. ఇక కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సంబంధించినటువంటి బెజ్జూరు, పెంచకల్పేట, తిర్యాని ఈ మండలాల్లోని కూడా వాగులు ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. తిర్యాని నుంచి మిగతా చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లేటువంటి తిర్యాని వాగు, భీమన్న వాగు కూడా ఉప్పొంగి ప్రవహించడం వల్ల దాదాపు అక్కడ ఒక 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సో ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఎక్కడ చూసినా సరే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాగులన్నీ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగుల ప్రవాహంతో చాలా ఒక గ్రామాలకు కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉట్నూరు నుంచి అటు ఆదిలాబాద్ వెళ్లేటువంటి నర్సాపూర్ వాగు కూడా చాలా ఉధృతంగా ప్రవహించడంతో తోషం బ్రిడ్జి పై కూడా వాటర్ వచ్చింది. దీంతో ఉట్నూరుకు, అటు ఆదిలాబాద్ కు అంటే ఇటు జన్నారం, మంచిర్యాల వైపు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. జన్నారం వద్ద భారీ వృక్షము కింద పడిపోవడంతో జన్నారం టు మంచిర్యాల, అటు నిర్మల్ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జగిత్యాల జిల్లాకు వచ్చేసి జగిత్యాల జిల్లా ధర్మపురి, నేరేల మధ్యన వాగు ప్రవహించడంతో నేరేల వద్ద రోడ్లపైకి భారీగా నీరు చేరి అటు జగిత్యాలకు, ఇటు మంచిర్యాలకు, ఇటు కరీంనగర్ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల యొక్క భారీ ప్రవాహంతో మెయిన్ రోడ్స్ అంటే జిల్లాలకు కనెక్ట్ అయ్యేటువంటి రోడ్స్ ఏదైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జీలపై కూడా బ్యాక్ వాటర్ రావడంతో ఇటు జిల్లాలకు సంబంధించినటువంటి రోడ్డు కనెక్టివిటీ కూడా ఆగిపోయింది. చాలా వృక్షాలు రోడ్ల పైన పడిపోవడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడి ట్రాఫిక్ లో చిక్కున్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంది. సో వర్షం మరొక 24 గంటల పాటు భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు, అధికార యంత్రాంగం అంతా కూడా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా వచ్చేటువంటి ఫిర్యాదులను స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు తక్షణ సహాయక చర్యలు అయితే రాజు పటేల్ అయితే కుండపోత వర్షాల కురిసిన 5 గంటల్లోనే ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీలో 5 గంటల్లోనే 174 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. మరి లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేశారు. వారిని మరి పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? సునీత, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిష, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇద్దరు కూడా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా చాలా మంది ప్రజలు ఫోన్ చేస్తున్నారు. సో మా ఏరియాలు మునిగింది, మా ఏరియాలోకి వాటర్ వచ్చింది కాబట్టి మీరు రెస్క్యూ చేయండి అనేటువంటి సమాచారం అందుకున్నటువంటి అధికారులు ఆ మండలాలు ఉన్నటువంటి అధికారులను కూడా పంపిస్తున్నారు. గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అధికారులు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే గతంలో గానీ అంత ముందు గానీ ఇలాంటి భారీ వర్షాలు వచ్చినటువంటి నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలు ఏమున్నాయి, లోతట్టు కాలనీలు ఏమున్నాయి, వారిని ఎక్కడికి తరలించాలనేటువంటి ఆల్రెడీ ప్రణాళిక ప్రకారం అధికారులు పెట్టుకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు.
అక్కడ హైట్ మీద ఉన్నటువంటి స్కూల్స్ అయినా కానీ, రెసిడెన్షియల్ స్కూల్ అయినా కానీ, లేకుంటే మినీ ఫంక్షన్స్ అయినా కానీ, లేకుంటే ఆ విలేజ్ లో ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్స్ ఏమైతే ఉంటాయో వాళ్ళతో కూడా మాట్లాడి స్వచ్ఛందంగా అక్కడ టెంపరీ గా ఉండడానికి షెల్టర్ కనిపిస్తున్నారు. దాంతో పాటు వీళ్ళ ఇళ్లలోని వస్తువులు అన్ని కూడా నిత్యావసర వస్తువులు కానీ మిగతాయి అన్ని తడిచిపోయినటువంటి నేపథ్యంలో వారికి భోజన సదుపాయం కూడా అధికారులు కల్పిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటాను. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా తన రివ్యూలో చెప్పడం జరిగింది. సీఎం ఫండ్స్ నుంచి, స్పెషల్ బడ్జెట్ ఫండ్స్ నుంచి కానీ, కలెక్టరేట్ కు ఉన్నటువంటి స్పెషల్ బడ్జెట్ ఫండ్ నుంచి కానీ ఈ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల రక్షణ కోసం కానీ, సహాయం కోసం కానీ ఉపయోగించుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వీరికి హెల్ప్ చేయడానికి పునరావాస కేంద్రాలు తరలించడంతో పాటు అక్కడ ఉండడానికి, అక్కడ భోజన వసతికి ఏర్పాటు కావాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అకౌంట్స్ ను కూడా రిలీజ్ చేసుకోవడం చెప్పిన నేపథ్యంలో వాళ్ళ భోజన ఏర్పాటు కూడా చేస్తున్నారు. పడుకోవడానికి, రాత్రి ఉండడానికి దుప్పట్లు కూడా సరఫరా చేస్తున్నారు. సో భారీగా వర్షం పడింది. అన్ఎక్స్పెక్టెడ్ గా భారీగా కురిసినటువంటి వర్షంతో అయితే ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.